నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు నామినేషన్ కార్యక్రమం. భారీ సంఖ్యలో తరలి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన శ్రేణులు. మానుకొండవారిపాలెంలో వైభవంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రతిష్ఠ మహోత్సవం. రిత్వికులతో కొనసాగుతున్న ప్రతిష్ఠ పూజలు. ఈ నెల 24న చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రాధాకృష్ణ నామినేషన్ కార్యక్రమం. నలుమూలల నుంచి కార్యకర్తలు తరలి రావాలని కోరిన రాధాకృష్ణ ఉల్లాసంగా, ఉత్సాహంగా, కనీవిని ఎరుగని రీతిలో చిలకలూరిపేట పట్టణం పసుమమయం అయింది. చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు నామినేషన్ పండుగ మంగళవారం ఘనంగా జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి, పట్టణంలోని వార్డుల నుంచి వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రత్తిపాటి పుల్లారావు నామినేషన్ దాఖలు సందర్భంగా ముందుగా ఆయన నివాసంలో ప్రత్తిపాటి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం న్యాయవాదుల సమక్షంలో నామినేషన్ పత్రాలపై వేద పండితులు ఆశీర్వాదం మధ్య ప్రత్తిపాటి సంతకాలు చేశారు. మహిళలు హారతులు అందించారు. జై ప్రత్తిపాటి అనే నినాదాలతో చిలకలూరిపేట పట్టణం మారుమ్రోగింది. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు ప్రత్తిపాటి పుల్లారావుకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీతో బయలుదేరిన నామినేషన్ పండుగకు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ ర్యాలీ పట్టణంలోని జాతీయ రహదారిపై నుంచి ఎన్ఆర్టీ సెంటర్, భాస్కర్ సెంటర్, చౌత్రా సెంటర్, కళామందిర్ సెంటర్, పోలీస్ స్టేషన్ సెంటర్, గడియార స్తంభం సెంటర్ మీదుగా చిలకలూరిపేట పట్టణ తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ వేసేందుకు కార్యాలయంలోనికి వెళ్లారు. నాయకులు, కార్యకర్తలు అడుగడుగున జేసీబీలతో, భారీ దండలతో ఘనంగా స్వాగతం పలికారు. పసుపు సైనికుల ర్యాలీతో చిలకలూరిపేట పట్టణ వీధులు క్రిక్కిరిసిపోయాయి. నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. నియోజకవర్గం నుండి జిల్లా నలుగులకు బీజేపీ పార్టీ నాయకులకు
ఎంపీ గారు మామూలుగా వస్తారు. సార్ ఇలా ఒకసారి ప్రతిపాటి పుల్లారావు అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. నేను రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారతదేశ సమగ్రతను మరియు సార్వభౌమత్వాన్ని కాపాడుతానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గంలో అవాకులు చవాకులు పేలుతున్న వైకాపా అభ్యర్థి కానీ అతడి చెంచాలు కానీ తెలుగుదేశం కూటమిలో ఏ ఒక్క కార్యకర్త జోలికి వచ్చినా ప్రజలే వారి తోలు తీసి ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట గడ్డ తన అడ్డ అన్న ఆయన మంగళవారం చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రత్తిపాటి జగన్ ప్రభుత్వం స్థానిక వైకాపా నాయకత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కనీసం చిలకలూరిపేట నియోజకవర్గం సరిహద్దులు తెలియని వ్యక్తులు వచ్చి ఇవాళ అది చేస్తాం ఇది చేస్తామంటే నమ్మడానికి ఇక్కడి ప్రజలు ఎంతమాత్రం సిద్ధంగా లేరన్నారు ప్రత్తిపాటి. 25 ఏళ్లుగా గెలిచినా ఓడినా ఇక్కడే రాజకీయం చేశానన్న ఆయన నియోజకవర్గం అభివృద్ధికి తానేం చేశానో ఎంత శ్రమించానో చిలకలూరిపేట ప్రజలకే తెలుసునని స్పష్టం చేశారు. ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ ఏ క్షణం ఫోన్ చేసినా మాట్లాడేంత చొరవ ఆప్యాయత ప్రజలతో సంపాదించుకున్నానని ఆయన అన్నారు. అలాంటిది నిన్న కాక మొన్న వచ్చాడో లేదో వైకాపా అభ్యర్థి మనోహర్ నాయుడు చాలా పెద్ద మాటలు అంటున్నాడని, చిలకలూరిపేట వాసుల్ని బెదిరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్కే ఎక్స్పైర్ డేట్ దగ్గర పడిన సందర్భంలో వాళ్ళు ఆటలు సాగే ప్రసక్తే లేదన్నారు ప్రత్తిపాటి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ మంత్రి విడుదల రజనీ కానీ 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పిన తర్వాతనే మనోహర్ నాయుడు చిలకలూరిపేట ప్రజలను ఓటు అడగాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో 25 ఏళ్లుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో జరిగిన ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసినా తన ముద్ర స్పష్టంగా కనిపిస్తుందని, అదే ప్రత్తిపాటి బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలతో జగన్ పాలన నుంచి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు ప్రత్తిపాటి. ఆ దిక్కుమాలిన జే బ్రాండ్ పోతే కూలోనాలో చేసుకుని బ్రతబొచ్చుకుననే అంతా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్తిపాటి పుల్లారావును అఖండ మెజార్టీతో గెలిపించడానికి చిలకలూరిపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట అసెంబ్లీకి 2 గంటల 16 నిమిషాలకు నామినేషన్ వేయటం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భరించలేము. ముందు జే బ్రాండ్స్ ఎప్పుడెప్పుడు వదిలించుకుందామని పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. జే బ్రాండ్ పోతే కనీసం జీవితాలన్నా ఉంటాయి, పేద కుటుంబాలు కూలో నాదో చేసుకొని బతకొచ్చు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఎవరి పేరైతే చెప్తాడో ఆ వర్గాలనే మోసం చేయటం అలవాటు అయిపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఊత పదం అయిపోయింది. దానికి లేవంగానే అదే పదం వాడతాడు, మీ బిడ్డను అంటాడు. మీ బిడ్డని అనేటువంటి వాడు పేదవాడు బలహీనతల్ని ఎందుకు మద్యం రూపంలో నాసిరకం మద్యం ఇచ్చి చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో లేనటువంటి నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నాడో ముందు సమాధానం చెప్పాలి. మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఏమాత్రం పేదవారి మీద దయా కరుణ ఉంటే ఒక ముఖ్యమంత్రి ధనదాహం కోసం ఈ రకమైనటువంటి నాసిరకం మద్యం ఒక పక్క, మరొక పక్కేమో మద్యం తాగించడం తగ్గించడం కోసం రేట్లు పెంచాలని చెప్పి జేబులు ఖాళీ చేయించడం మరొక పక్క. రెడ్డికి రేపు ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి సాగనంపడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నా క్యారెక్టర్ ఏంటో ఈ చిలకలూరిపేటకు 25
ఏళ్లుగా అభివృద్ధి సంక్షేమం అంటే చేసి చూపించాను నేను. ఈ చిలకలూరుపేటకు ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఏ డెవలప్మెంట్ చూసినా నా బ్రాండ్ తెలుగుదేశమే ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు నా గెలుపేంటో. మెజారిటీ ప్రయత్నం చేస్తున్నాం. గెలుపు గురించి వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అనుమానం లేదు. నా గెలుపు గురించి మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. 6వసారి చిలకలూరుపేటలో నేను పోటీ చేస్తున్నాను. మెజారిటీ ఎంత మేరకు తీసుకురావాలి, చిలకలూరుపేటని ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల కోడ్ రాగానే ఫస్ట్ టైం చిలకలూరుపేట సభ నిర్వహించాం. కాబట్టి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి మెజారిటీతో చిలకలూరుపేట ప్రజలు కానుకగా ఇవ్వబోతా ఉన్నారు. కాదు కదా, మీరే చూశారు. పసుపు మయమైపోయిన చిలకలూరుపేట. నేను 6వసారి నామినేషన్ వేశాను. 6 సార్లు ఇది హయ్యెస్ట్ అనుకుంటున్నాను నేను. 2004 ఒక హిస్టరీ 5 సార్లలో. 2004 తర్వాత ఇది హయ్యెస్ట్ వన్ డే. నిన్న మధ్యాహ్నం నుంచే కూర్చున్నాం గట్టిగా నామినేషన్ అని. అదే ఇంకా 2 రోజుల ముందు ఎక్సర్సైజ్ చేసి ఉంటే చిలకలూరుపేట పట్టి ఉండేది కూడా కాదు. ఇప్పటికే జనసందరం అయిపోయింది చిలకలూరుపేట. పసుపు మయమైపోయింది. ఊళ్ళకు ఊళ్ళు గదులు వచ్చాయి. ఊళ్ళకు ఊళ్ళు గదులు వచ్చినాయి. ఆ విధంగా చిలకలూరుపేట నా 6 సార్లు నామినేషన్లో ఇది అత్యధిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నటువంటి అత్యధిక జనసంద్రంతో వేసినటువంటి నామినేషన్. గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత పఠనాభ్యాసం, కరసాము మరియు కరాటే కళలు ప్రతి ఒక్కరూ నేర్చుకునేందుకై క్లబ్ చైర్మన్ ఘంటసాల బంగారు బాబు నేతృత్వంలో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయని గాంధీ క్లబ్స్ చిలకలూరుపేట ప్రెసిడెంట్ గాంధీయన్ కొల్లపర సిద్ధాంజనేయ తెలిపారు. భారతీయ సాంస్కృతిక నైపుణ్య కళైన కరసాము మరియు భారతీయ మార్షల్ ఆర్ట్స్ కరాటేను నేర్చుకోవడం ద్వారా ఏకాగ్రత, మానసిక వికాసం, చక్కటి దేహదారుఢ్యం నిర్మాణం మరియు ఆత్మవిశ్వాసం అవుతుందని గాంధీయన్ సిద్ధాంజనేయ తెలిపారు. భగవద్గీతను అభ్యసించడం ద్వారా మానవుడు ఎలా జీవించాలి, దైనందిన జీవితంలో ఎదురయ్యే సంకట పరిస్థితులను ఎలా అధిగమించాలి అనేది మనకు అవగాహన అవుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే కరాటే విద్యను బి రాజా మాస్టర్ ఆధ్వర్యంలో మోడర్న్ గ్రీన్ వ్యాలీ నందు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. రామకృష్ణ సేవా సమితి కార్యాలయం నందు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల బంగారు బాబు, కొల్లిపర సిద్ధాంజనేయ, బోల్సెట్ నాగేశ్వరరావు, చేబ్రోల్ శ్రీనివాసరావు, గుడిపల్లి నాగభూషణం, సాంబయ్య, బి రాజా, బుదాటి వెంకటేశ్వర్లు, భానుప్రసాద్, మురికిపూడి యశ్వంత్, కోటానాయక్ తదితరులు పాల్గొన్నారు. అమ్మా మళ్ళీ చిలకలూరుపేట మండలం గొట్టిపాడు వాగు వద్ద ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన దివ్యరజని అనే మహిళ గొట్టిపాడు వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న వారు రజని మృతిపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిలకలూరుపేట మండలంలోని మానుకొండవారిపాలెం గ్రామంలో ఈ నెల 24వ తేదీ బుధవారం జరగనున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సమేత శ్రీ కోదండరామస్వామి దేవస్థానం పునఃప్రతిష్ఠా మహోత్సవం కార్యక్రమానికి సంబంధించిన గత 3 రోజులుగా నిత్యం జరుగుతున్న పూజాది కార్యక్రమాలు మంగళవారం కూడా కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ ఆచార్యుల నేతృత్వంలో బొప్పుడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అర్చకులు దివి పవన్ కుమార్, అర్చక స్వాములు వేదాంతం పార్థసారథి ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచన, ద్వాదశ సూక్త పారాయణం, అగ్ని ధ్యానములు, ప్రధాన హోమములు, పంచంగావన్యం, క్షీరదాసము, ఆదివాస హోమాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామంలోని పలువురు దంపతులు అగ్ని హోమాల చుట్టూ కూర్చొని
అగ్ని ధ్యానాలు చేశారు. ఇక 24వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు ధ్వజస్తంభం ఏర్పాటుతో పాటు సర్వప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి అన్నసంతర్పణ ఉంటుందని నూతన ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లంక ఆదినారాయణ రెడ్డి, సింగారెడ్డి సుధాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు సింహాద్రి శివారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. ఇంకెవరైనా మహిళా మతలు ఎవరైనా సరే తీసుకెళ్ళండి ఎవరు వేరు यादस्पतिमावाहयामि वरुणाजनमः पुष्पेण आसनं प्रकल्पयामि आग्नेयाम् सहस्रं जज्ञयापाशाहयामि यादस्पतिमावाहयामि गंगादि सर्वतीर्थजलाय नमः। एतत् नवकुम्भाधिष्ठानदेवताभ्यो नमः। पादयोः पाद्यं समर्पयामि, हस्तयोः अर्घ्यं समर्पयामि, मुखे आचमनं समर्पयामि, औपचारिक मंत्रस्नानं समर्पयामि, लोतवस्त्रोत्तरीयाभरणार्थम् अलङ्करणार्थं पुष्पं धूपमाग्रापयामि, गंगा पानीयं समर्पयामि, आचमनं समर्पयामि, सदक्षिणाकं ताम्बूलं समर्पयामि। सुधेश्वराय विद्महे वाजहस्ताय धीमहि परिवृतं रामं भजे श्यामलं देवदेव्याः हनुमत्सीतालक्ष्मीपरिवारसहिता राम राम धरते राम महतोद्वहाय नमः। वो मरुत परमात्मा परमागतिः परं ब्रह्म परयोगं परमात्मानं मन्यजनयो अग्निरहवहयामि वासुदेवमावाहयामि। विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विक्रमे त्रयधानदधे पदम् నా మౌత్ సరిగ్గా రావట్లే. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाश మహాయజ్ఞం 4వ రోజు మధ్యాహ్న సమయంలో దాదాపు అభిజిత్ లగ్నానికి కొంచెం ముందుగా ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి మహాయజ్ఞము జయప్రదమైంది అనడానికి మనకు ఏమిటి నిదర్శనం అంటే ఆ శుభప్రదమైనటువంటి వాతావరణం ఏర్పడేట్టు రోజు చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న సాధినేని చౌదరయ్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయదుందుభి మోగించారు. సీనియర్ ఇంటర్ విభాగంలో వైష్ణవి జ్యోతిక 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించింది. టి ప్రమీల 983 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ ర్యాంకులు సాధించారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో పి గౌతమ్ 470 మార్కులకు గాను 464 మార్కులు, సిహెచ్ ఆదిమహాలక్ష్మి 462, షేక్ చాందిని 461 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రఘుబాబు కుమారులు ఎన్ సాయినిచ్, ఎన్ భార్గవ్ నాగేష్, కోడలు రాధాప్రియాంక పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి వీరనారాయణ, డైరెక్టర్ సి ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ భాష, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ తరపున చిలకలూరుపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు ఎం రాధాకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ అత్యంత వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాధాకృష్ణ కోరారు. చైతన్యవంతులైన చిలకలూరిపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులకు హృదయపూర్వక నమస్కారం. చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బలపరిచిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన మద్దుల రాధాకృష్ణ అనే నేను రేపు ఉదయం నామినేషన్ సమర్పించబోతున్న సందర్భంగా చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి ఉదయం 10 గంటలకు
ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి నామినేషన్ సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ మైనారిటీ విభాగం, కాంగ్రెస్ ఎస్సీ విభాగం, కాంగ్రెస్ బీసీ విభాగం, అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని రేపటి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినయంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. నాదెండ్ల మండలాల అభిమానులు గణపవరం బైపాస్ మీదుగా రాగా ఎడ్లపాడు మండల అభిమానులు హైవే మీదుగా తరలివచ్చారు. 2:30 గంటలకు నామినేషన్ ఉండగా 10:30 గంటలకే రోడ్లపై పసుపు, జనసేన, బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. మునుపెన్నడూ లేని రీతిలో జనం రావడంపై టీడీపీ శ్రేణులు ఆనందోత్సవాలతో ప్రత్తిపాటికి జై అంటూ, జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. నాదెండ్ల మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠంలో మంగళవారం పౌర్ణమి సందర్భంగా ప్రతి నెలా నిర్వహించే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా భజనలు, కీర్తనలు జరిగాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు వారి సందేశం వినిపించారు. మఠాధిపతి కటారు దాసునాయన మాట్లాడుతూ దాసునాయన మఠంలో ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. దాదాపు 400 మందికి అన్నదానం చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. మహాపురుష సంశయ ఈ 3 విషయాలు కూడా ఎంతో దుర్లభమైనటువంటి విషయాలు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో చిట్ట చివరది కట్ట కడైనటువంటిది ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎంతో మహోన్నతమైనటువంటి జన్మ. కాబట్టి ఈ మానవ జన్మకు మనం వచ్చిన తర్వాత మనం యోచించవలసినది ఏమిటి, ఇది ముందు మనం గ్రహించాలి. ఈ జన్మకి వచ్చామా పోయామా అనేది కాకుండా అసలు ఈ జన్మ ఏమిటి, జన్మలని తీసుకొని జన్మ రాహిత్యాన్ని పొందుతూ అనేక జన్మల సార్థకత యొక్క పుణ్య బలము చేత మన అందరికీ కూడా ఈ యొక్క మానవ జన్మ సంప్రాప్తి జరిగింది. ఈ మానవ జన్మ ఎంత గొప్పది అంటే ఇది ఎనలేనిది, కొనలేనిది, కనలేనిది. మన అందరికీ సంప్రాప్తి జరిగినటువంటి ఈ యొక్క మానవ జన్మ ఎవరి యొక్క దయా దాక్షిణ్యాలతోటి మనకి ఈ మానవ జన్మ రాలేదు. ఆ గురువు లేని ఏది ఉండదు అని మహానుభావులు అందరూ వక్రమించారు. మేము ఎప్పుడో 150 సంవత్సరాల నుంచి మేము గురు సేవ చేసుకుంటా వస్తున్నాం. మా కుటుంబము దాసురాయణ గారు జీవించినంత కాలము, దాసురాయణ గారు జీవ సమాధి చేసినంత కాలం కూడా గురు సేవ చేసుకుంటానే వస్తున్నాము. మాకు గురువే దైవము, గురువే దేవుడు, గురువు ఇచ్చిన ఏమీ లేదు, గురువు ఆశించిన మాకు శ్రీరామ రక్ష. అలాంటి గురువులు సేవ చేసుకోవాలి. భాగ్యం కలిగినందుకు మేము పట్టణంలోని పాటి మీద ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం దేవాలయ అష్టమ వార్షికోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఆయన అఖండ విజయం సాధించాలని చింతకాయల కోటేశ్వరరావు బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు వివిధ సాంప్రదాయ పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు గారి విజయాన్ని కాంక్షిస్తూ వారి పేరు మీద అర్చన చేయించడం జరిగింది. వారు భారీ స్థాయిలో మెజార్టీ సాధించి మళ్ళా మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటూ పార్టీ మీద పుర ప్రజలు వీరభద్ర కమిటీ వారు కూడా కోరుకుంటున్నారు. 23/4/2024 శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి వీరభద్ర పల్లెల మహోత్సవం అష్టమ వార్షికోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ సాయంత్రం ఆఖరి అందరూ
చేసే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.